ఆన్లైన్ భద్రత, సోషల్ మీడియా నియంత్రణ బిల్లుపై మాక్ అసెంబ్లీలో జరిగిన చర్చ నిజమైన శాసనసభను మైమర్పించింది. పిల్లలు ఒక్కొక్కరు అచ్చం నేతల్లానే మాట్లాడుతూ విమర్శలు ప్రతి విమర్శలతో అసెంబ్లీని వేడెక్కించారు. ఇది కేవలం ఒక బిల్లు కాదు, ఇది మన భవిష్యత్తు తరాలకు వేస్తున్న డిజిటల్ వ్యాక్సిన్. అధ్యక్ష, ఈ రోజుల్లో సిగరెట్, మద్యం కంటే ప్రమాదకరమైన వ్యసనం స్క్రీన్ అడిక్షన్. అధ్యక్ష, ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటే మోకాళ్లకు దెబ్బలు తగిలేవి. అధ్యక్ష, ఇప్పుడు ఫోన్లు చూసి వాళ్ళ మనసులకు దెబ్బలు తగులుతున్నాయి. అధ్యక్ష, 14 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం ద్వారా మంత్రి గారు వారి చేతిలో నుంచి విషం తీసేసి పుస్తకం పెడుతున్నారు. అధ్యక్ష, ఏంటి అధ్యక్ష, 14 ఏళ్ల లోపు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట. మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసి మనకి ఇచ్చేది ఆ 10 ఏళ్ల పిల్లోడే. అధ్యక్ష, మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు VPN వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు. అధ్యక్ష, అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు? అధ్యక్ష, వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుక్కుపోతున్నారు? బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే గ్రౌండ్లు లేవు, ఉన్న పార్కులకు కూడా తాళాలు వేసేశారు. అధ్యక్ష, పిల్లలు మొబైల్ ఫోన్ కి అతుక్కుపోకుండా ఎలా ఉంటారు? అధ్యక్ష, పిల్లల చేతి నుంచి మొబైల్. సైలెన్స్. ఈ సభకి ఒక గౌరవం ఉంది, ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా బంద్ అంటున్నారు, అది మంచిదే, కానీ వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పమంటారా? అదే లెక్కను మేము బయట పెడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ స్థానంలో కూర్చోలేరు. అధ్యక్ష, స్థానాలు మారిపోతాయి. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యుల లాజిక్ చాలా విచిత్రంగా ఉంది. అధ్యక్ష, దొంగలు తాళాలు పగలగొట్టరు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన. పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష, అందుకే మేము కంపెనీల మీద బాధ్యత పెడుతున్నాం. అధ్యక్ష, కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి. ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు, అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా? అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి.